ఏలూరు నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక రోడ్డులో ఉన్నటువంటి రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఆ రహదారిలో వెళ్లే స్కూల్ విద్యార్థులు అదేవిధంగా వాహనదారులు ప్రజలు బురదలో నీళ్లలో వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి వెంట రోజు వెళ్లే ప్రజలు మాట్లాడుతూ ఈ రహదారిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలమైపోయాయని, అదేవిధంగా గుంతలు ఏర్పడటం వల్ల విద్యార్థులు వాహనదారులు ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ రహదారి ఉందో తెలియని పరిస్థితిలో భయంగా బిక్కుబిక్కుమంటూ రహదారి వెంట వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏలూరు నగర మున్సిపల్ అధికారులు ఈ రోడ్డును బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా మొత్తానికి అదే వెటర్నరీ హాస్పిటల్ బండేసుకుని లేకపోతే ఫాస్ట్గా I am Sister Jacinta, Superior of St. Michael's School. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఇక్కడ రోడ్డు అంతా కూడా చాలా అధ్వానంగా ఉంది. ఈ స్టేడియంకి వెనక భాగాన రోడ్డు, ఇదే రోడ్లో 2 హాస్టల్స్ ఉన్నాయి. ఒకటి స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్, మరొకటి LAR కాన్వెంట్. అక్కడ నుండి సుమారు 40 మంది స్టూడెంట్స్ ఇక్కడ స్కూల్కి ఇదే రోడ్లో వస్తారు. ఇంకా 60 మంది స్టూడెంట్స్ వేరే స్కూల్స్కి వెళ్తున్నారు. 100 మంది దాకా అక్కడ హాస్టల్లో ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ మురుగుడు తీసుకొచ్చి ఇక్కడే ఉంటుంది. ఈ మధ్యన చాలా డ్రైనేజ్ తీసుకొచ్చి ఇక్కడ రఫ్ అంతా వేశారు. చాలా మురికిగా ఉంది, వాసన వస్తుంది స్కూల్లోకి. ఇక్కడే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చికి వచ్చేవాళ్ళు ఇదే రోడ్లో వస్తూ ఉంటారు. అటు ఇటు ఎంతోమంది జనం పోతూ ఉంటారు. ఇక్కడనే ఇదే రోడ్లో చివర వెటర్నరీ హాస్పిటల్ ఉంది. అదేవిధంగా ఎంతోమంది ప్రజలు అటు ఇటు ఇదే రోడ్డును పోతూ ఉంటారు. కాలు పెట్టడానికి వీలైనంత రోతగా ఈ రోడ్డు ఉంది. ఒక్కసారి మీరు కూడా చూడండి. మున్సిపల్ కమిషనర్లు కానీ అధికారులు కానీ మేము అభ్యర్థిస్తున్నాము. ఒక్కసారి వచ్చి ఈ రోడ్డును పరిశీలిస్తే కనుక మీకే తెలుస్తుంది ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే చెప్పలేము. దయచేసి మీరు చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. నా పేరు శివాజీ అండి. మాది ఇక్కడ షాపు. మేము ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏరియా వచ్చేసరికి 46వ డివిజను, స్టేడియం బ్యాక్ సైడ్ వెటనరీ హాస్పిటల్ రోడ్డు ఇది. ఈ రోడ్డు అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఈ రోడ్లో గవర్నమెంట్ ఆఫీసులు, వెటనరీ హాస్పిటల్ ఒకటి ఉంది, స్పోర్ట్స్ హాస్టల్ ఒకటి ఉంది, అటేపు ఆగ్రో సంస్థ ఒకటి ఉంది, ప్రొబేషన్ ఆఫీసు స్టేషన్ ఒకటి ఉంది, R&B ఒకటి ఉంది, ఇంకా 4-5 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. కానీ ఈ రోడ్డు చూస్తే ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. గత ప్రభుత్వంలోని ఒక 5 సంవత్సరాల క్రితం ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్డు వేయడానికి అటు ఇటు మార్జిన్లు తవ్వారు. కానీ తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది, ఇంకా ఆపేశారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆ రోడ్డును పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ డ్రైన్లు చూస్తే ఈ డ్రైన్ మొత్తం మునిగిపోయి ఉంది, పూడిపోయి ఉంది. ఈ డ్రైన్ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్నపాటి వర్షానికే మొత్తం ఇదంతా మునిగిపోతుంది. ఈ రోడ్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది జనాలకు పాపం. ఈ పక్కన చూస్తేనేమో పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది, ఆ పక్కన చర్చ్ ఉంది, అవతల పక్క మసీదు ఉంది. అయినా అసలు ఎవరు ఈ రోడ్డును పట్టించుకునే వాళ్ళు ఎవరు కనబడట్లేదు.
ఈ పక్కన చూస్తేనేమో ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా ఆ ఊళ్ళో చెత్త అంతా ఈ పక్కన ఈ వార్డులో చెత్త అంతా తీసుకొచ్చి మున్సిపాలిటీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఆ చెత్తని 4-5 రోజులకి లేదంటే వారం రోజులకి తీస్తున్నారు. ఆ చెత్త తీసేవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. అటు చూస్తే ఆ చెత్త కూడా మరీ చండాలంగా ఉంది. ఈ టైం పందులు నానా విధంగా అసలు ఈ రోడ్డు అంతా మరీ దారుణంగా ఉంది. ఈ రోడ్డుని కొంచెం అధికారులు స్పందించి ఈ రోడ్డును కొంచెం శుభ్రం చేసి ఈ డ్రైనేజ్ క్లీన్ చేసి ఈ